మీకు మీ కుటుంబ సభ్యులకి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం శాసనసభ్యులు. నల్లమిల్లి మనోజ్ రెడ్డి, అనపర్తి టీడీపీ ఇన్ఛార్జ్. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాకాలో ఈ రోజైతే ఈ యొక్క పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ యొక్క పీఠికాపుర మహోత్సవాలు 3 రోజుల పాటు కూడా జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా రావడం, ఈ యొక్క కార్యక్రమాలు కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క సంక్రాంతి సంబరాలలో ఈ యొక్క అంతరించిపోతున్నటువంటి కళలన్నీ కూడా ప్రదర్శించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మన జానపద నృత్యాల కాంచి, అలాగే కోలాటం, ఇలా రకరకాల మన ఇక్కడ వివిధ ప్రాంతాలలో, అలాగే మన ఏపీలో ఉన్నటువంటి వివిధ నలుమూలల నుంచి వచ్చినటువంటి కళాకారులు అయితే కళలు ప్రదర్శిస్తూ ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అయితే ఘన స్వాగతం పలికారు. మనకి మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజనుల ప్రధానమైనటువంటి సాంప్రదాయ నృత్యం అందరికి కూడా తెలిసిందే. కొమ్ము కోయ అనే నృత్యం మనందరూ కూడా వీళ్ళంతా కూడా ఎంతగా చక్కగా అలరిస్తుంటారు మనం చూడొచ్చు. కోయ వేషధారణలో వీళ్ళంతా కూడా ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం జరిగినా సరే వినూత్న వేషధారణతో వీళ్ళంతా కూడా సందడి చేస్తుంటారు. ఎక్కడ జరిగినా ఎటువంటి సంక్రాంతి ఉత్సవాలు కావచ్చు, వివిధ కళాకారులు కావచ్చు, వీళ్ళు చూడొచ్చు. ఒక్కసారి నృత్యాన్ని ప్రదర్శిస్తున్నటువంటి నృత్యాలు, వీళ్ళు డ్యాన్స్ ఈ విధంగా కోయ డ్యాన్స్ వేస్తూ అందరినీ కూడా అలరిస్తూ ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఏజెన్సీ గిరిజన ప్రాంతం నుంచి కూడా రావడం జరిగింది. వీళ్ళ కోయ వేషధారణతో ఎక్కడ కార్యక్రమం జరిగినా ఈ విధంగా వేస్తూ ఉంటుంటారు. మనందరూ కూడా తెలిసిందే. ఈ కోయ డ్యాన్స్ వేస్తున్నటువంటి చూడొచ్చు. ఈ నృత్యం అందరినీ కూడా అలరిస్తుంది. ప్రతి చోట కూడా వీళ్ళు వేస్తున్నటువంటి నృత్యానికి అందరూ కూడా ముగ్ధులవుతుంటారు. ఈ నృత్యం ఇక్కడ ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు, అలాగే ఏ ప్రాంతం నుంచి వచ్చారో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు చూడొచ్చు పెద్ద పెద్ద డప్పులతోనే మనం ధరించినటువంటి కొమ్ములు, మనం చూస్తున్నటువంటి కొమ్ములతో పాటు నెమల పించం ఇవన్నీ కూడా ఉండి చాలా విచిత్రంగా ఉంటుంది. కానీ ఇది ఏదైనా సంబరాలు జరిగినప్పుడు ప్రతి కార్యక్రమంలో కూడా ఇదంతా కూడా అలరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చూడొచ్చు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటో తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇది ఏ డాన్స్ వచ్చారు? చింతూరు మండలం పోలవరం జిల్లా నుండి వచ్చాము. తుమ్మల గ్రామం. ఇది తాత ముత్తాతల నుండి వస్తున్న డ్యాన్స్ ఇది. మేము మా నాన్నగారి దగ్గర, మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. ఇది వినాయక చవితి కానీ ఇలా ఈవెంట్స్ కానీ ప్రత్యేకంగా పిలుస్తూ ఉంటారు మమ్మల్ని. ఇప్పుడు దాకా మీరు అంటే అంటే ఎంతమంది వెళ్తుంటారు టీమ్? దీనికి వేయడానికి ఎంతమంది ఉండాలి? అంటే వాళ్ళు ఎంతమందికి చెప్తారో అంతమంది మేము వెళ్తాం. 20 మంది 30 మంది అలా పిలిస్తే మేము వెళ్తా ఉంటాం. అంటే ఇందులో మరి ఇప్పుడు వీళ్ళకి నేర్చుకోవడానికి మీకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఉందా? చిన్నప్పటి నుంచి కూడా అందరూ కూడా ఈ డాన్స్ వేస్తారు? ప్రత్యేకంగా ట్రైనింగ్ ఏం లేదు సార్. మేము పెళ్ళిళ్ళ దగ్గర, ఫంక్షన్ల దగ్గర మా పెద్దవాళ్ళు వేస్తూ ఉంటే వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నాం. మా నాన్నగారి దగ్గర నేను నేర్చుకున్నా. ఓకే. అంటే మీరు తర్వాత మీ పిల్లలు తరతరాలుగా ఇది నేర్చుకుంటున్నారు. వాళ్ళు నేర్చుకోవడానికి ఆసక్తి కనబడుతున్నారు అందరూ. చదువుతో పాటు ఈ సంస్కృతిని కూడా మేము కాపాడుకుంటూ వస్తాం సార్. మేము ఇప్పుడు నేర్చుకున్నాం, తర్వాత మా పిల్లలకు మేము నేర్పిస్తాం. ఏంటంటే ఇప్పుడు ఇది డ్రమ్స్ కూడా కొడుతున్నారు. ఆ డ్రమ్స్ కూడా మగ పిల్లలు కూడా నేర్చుకోవడానికి కూడా వస్తుంటారా? వస్తారు సార్. ఇది తాత ముత్తాతల నుండి వస్తున్న సాంప్రదాయం. ఇది మేము తొలకరి చినుకులు పడ్డాక మేము ఒక డ్యాన్స్ని వేస్తాం 3 రోజుల పాటు. అబ్బాయిలు వేటకి వెళ్తే మేము లేడీస్ ముత్యాలమ్మ తల్లి చుట్టూ డ్యాన్స్ చేస్తాం. అంటే ఇప్పుడు మీ నృత్యం అంటే నేర్పించడానికి అంటే మీకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారాలు ఉంటాయా వీటికి? ఎటువంటి సహకార్యాలు లేవు మాకు. అంటే మా ప్రభుత్వం నుండి కళాకారులకి ఏదైనా ఉపాధి కల్పిస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. అంటే మీరు ఈ యొక్క పండగలు వచ్చినప్పుడు ఇటువంటి సమయంలోనే ప్రదర్శిస్తుంటారా? ఎక్కడన్నా మీకు ఆఫర్లు వస్తుంటాయి? ఎక్కడికైనా వెళ్తుంటారు మీరు? ఇలా పండగలు, ఇలాంటి ఫంక్షన్లు ఎప్పుడు వస్తే వెళ్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.